నిన్న నేను టీవీలో చూసినా నువ్వు మాట్లాడు హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నావు అంటున్నావు. హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నావురా? గజ్వేల్కి వచ్చి మాట్లాడుతున్నావా? గజ్వేల్ ప్రజల ముందు మాట్లాడుతున్నా? మరి నీ మామగారు నీ అదే నువ్వు మీ బొమ్మడి గారు పనిచేస్తే మళ్ళీ నువ్వు రాణిస్తారా? ఇంటి హైదరాబాద్ లో ఒక మోకా దొరికింది రెచ్చగొట్టేస్తే పడిపోతుంది ప్రభుత్వం అనుకుంటున్నావా? సమస్య లేదు రే. మేము మేల్కున్నాం. నీ ఏడేడులో అజీజ్ నగర్ లో నీకు ఇష్టం అవుతుంది. అదే పొట్టికే 2 రోజుల అజీజ్ నగర్ వస్తున్న చెరువుల కట్టావు నువ్వు హరీశ్రావు. చెరువుల కట్టినావు, డైరీ ఫామ్ పెట్టావు. డైరీ ఫామ్ ఎన్నికలు వచ్చినాయా? రబ్బర్ చెట్లకి వచ్చినా ఈ పైసలకి ఎట్లా పోయినా? డైరీ ఫామ్ పెట్టావు. ఆ డైరీ ఫామ్ విజయ డైరీ ఫామ్ లో చట్టం పట్టించి మొత్తం నువ్వే తీసుకున్నావు. దాని పనులు ఇవన్నీ మేము చూస్తామనుకుంటున్నావురా? లక్షల కోట్లకి ఎదిగిపోయినాం. మీరు ఇష్టారాజ్యంగా మేము పీకినాం, పడగొట్టామంటున్నాం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ ఏ ప్రభుత్వం చేసినా కూడా మన డబ్బు ఎన్నికలకు ముందు కూడా చెప్పిన అయినా మీరు ఎవరో చేసి తెచ్చగొట్ట తెచ్చిపోతున్నారు. దయచేసి మీ బాధలను పంచుకోవడానికి అవసరమైతే చెప్పిన నా మొత్తం ఆస్తి ఇచ్చి పెడతా, రాజకీయం గురించి పెడతా, సోషల్ సర్వీస్ చేస్తా. నాకు ఆ దమ్ముంది. నేను రాజకీయంతో బతికేటం కాదు, ఏదైనా న్యాయంగా బతుకుతా. నా కొడుకు సత్తా నా కొడుకుంది. కొడుకుని లైన్ చేసిన వాడు సొంతంగా సంపాదించుకుంటాడు, సొంతంగా హార్డ్ వర్క్ చేస్తాడు. ఒక లైన్ లో పెట్టే బాధ్యత తండ్రిగా లైన్ లో పెట్టిన. ఇప్పుడు నా ఆస్తి, నా భార్య ఆస్తి మొత్తం ప్రజలకి ఇవ్వడానికి సిద్ధం.